Hi guys. Oh, hi. Hello family members and welcome back to my channel. Actually, we are suddenly planning to trip on Pune. జస్ట్ ఇప్పుడే డిసైడ్ అయినాం. ఏమైతే తెలీదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇగో నయం అయితే లగేజ్ ప్యాక్ చేస్తున్నాడు సడన్ గా. तुझे मेरे पे भरोसा है? नहीं। गुड, अब हम साथ में चलते हैं। कहाँ? వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. యాక్చువల్గా జెప్టోలో ఇది ఆర్డర్ పెట్టుకున్నాం. లగేజ్ రోప్ బ్యాగ్ ప్యాక్ అవుతున్నాయి. అండ్ ఇగో హెల్మెట్స్, ఒక రైడర్ హెల్మెట్, ఆక్సిజన్ హెల్మెట్, బట్టలు అండ్ టూల్ కిట్ లైక్ చైన్ స్ప్రే, క్లీనర్స్, ట్యూబ్, జాకెట్స్. ఇప్పుడే అనుకున్నాడు, ఇప్పుడే ప్యాక్ చేస్తున్నాడు వీడు. తెలియదు ఏమవుతుందో, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ మై వ్లాగ్. 2 బ్యాగులు టోటల్గా అయితే లగేజ్ ప్యాక్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసేసరికి ఆల్రెడీ 1 అయింది. ఫుల్ టైర్డ్గా ఉంది. ఒక 2 hours రెస్ట్ తీసుకొని 3 o'clock రైడ్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిపోయింది. ఫ్రెష్ అయినాం, ఇగో స్టార్ట్ అవ్వడానికి రెడీ ఉన్నాం. ఇద్దరం రెడీ అయిపోయినాం, వెళ్తున్నాం హైదరాబాద్ టు లోనావాలా. వీడియో కంటిన్యూగా చూడండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, ఇంకో 5 minutes లో స్టార్ట్ అయిపోతాం. చలో చలో చలో, లేట్ అయిపోతుంది. చలో 3 అవుతుంది, ఎవరికి చెప్పలే. గేట్ కూడా లాక్ ఉంది. స్టార్ట్ అవుతున్నాం. బండి ఏమో ఎక్కడ ఉంది, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే బైక్కి లగేజ్ టై చేస్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. మార్నింగ్ అయినాక ఫోన్ చేసి చెప్పుదామని అనుకుంటున్నాం. మేము వెళ్తున్నట్టు ఎవరు తెలియదు. ఇంకా ఆల్ సెట్ అయిపోయింది, రెడీ. కానీ రైడ్ గురించి చెప్పుకోవాలంటే 3 o'clock స్టార్ట్ చేసినాము. 3:30కి స్టార్ట్ అయింది హైదరాబాద్ నుండి. స్టార్ట్ అయితే మధ్యలో కర్ణాటక వచ్చాక చిన్న రైనింగ్ పడ్డది. ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ వాస్ సూపర్. అసలు చెప్పుకోలేను ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే. కర్ణాటక దాటి మహారాష్ట్ర వరకు వచ్చినాము. పెట్రోల్ కోసం చిన్న బ్రేక్. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ వేపిస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ప్రైస్ వచ్చేసి హైదరాబాద్ కన్నా తక్కువే ఉంది. లీటర్ 112 రూపీస్. టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇంకా ఇంట్లో నుంచి ఫోన్ రాలే. ఇంట్లో అయితే ఎవరికి చెప్పలే. సడన్ గా వచ్చేసినాము. ఏమవుతుందో కాల్ వస్తే చూడాలి ఏమైద్దాం. కొంచెం టెన్షన్ గా ఉంది. నాకు భయం అవుతుందిరా.
ఇంట్లో ఒకటే భయంగా ఉంది, ఏదో తేడా కొడుతుంది. మీరు అనొచ్చు ఒకవేళ ఇంట్లో చెప్పి బయలుదేరొచ్చు కదా, అంత దూరం వెళ్తున్నారని. ఒకవేళ ఇంట్లో చెప్పామనుకో పర్మిషన్ కి, कितने बजे तक आपको मारा गया? अरे हम 10 बजे से शुरू किया, सुबह 6 बजे तक। सुबह 6 बजे जी। ఇప్పుడు నియర్ టు సోలాపూర్ ఒక 70 కిలోమీటర్స్ అవేలో ఉంది. ఇంకో 1.5 hour రీచ్ అయిపోతాం. ఒక 1/2 hour బ్రేక్. యాక్చువల్లీ ఇప్పుడు 250 కిలోమీటర్స్ క్రూజింగ్ తర్వాత నా క్రూజర్ అయితే ఇలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ డ్రైవ్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బ్రేక్ అయితే ఆగినాము, బట్ ఎలాంటి బ్రేక్ మీకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ లో వీడు ఆ బ్రేక్ వెళ్ళిండు. వీడి బ్రేక్ అయితే ఫినిష్ అయింది ఇప్పుడే. బ్రేక్ కంప్లీట్. బ్రేక్ అయితే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. 250 కిలోమీటర్లు వాడే కొట్టిండు బండి. ఫుల్ 120 స్పీడ్ లో వచ్చేసినాం. నౌ ఇట్ ఈస్ మై టర్న్ టు డ్రైవ్ మై క్రూజర్. అండ్ మీకు ఇంకో క్రేజీ థింగ్ చెప్పాలా, అమ్మాయిలు వాడేది టంబ్లర్ ఏంటో మీకు ఐడియా ఉంది కదా, నేను డిస్ప్లే మీద వేస్తా అమ్మాయిలు వాడే టంబ్లర్ ఎలా ఉంటుందో. బట్ మేము ఈ ట్రిప్ కి తెచ్చుకున్న టంబ్లర్ ఎలాంటిదో మీకు తెలుసు. ఇగో చూడండి, దిస్ ఇస్ అవర్ టంబ్లర్. ఇది చూపెట్రా, దిస్ ఇస్ బాయ్స్ టంబ్లర్. 10 minutes అయితే బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ ఇయర్ టు సోలాపూర్ నాన్ స్టాప్. సోలాపూర్ లో ఒక చిన్నగా మళ్ళీ ఒక బ్రేక్ తీసుకొని ఇంజన్ కి ఒక 10 minutes బ్రేక్ వేసి వెళ్ళిపోతాం. చలో నికలేంగే, చలో. యాక్చువల్ గా సోలాపూర్ క్రాస్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం మనం ఆగినాం, తింటున్నాం బ్రేక్ఫాస్ట్. ఒక దోశ ఆర్డర్ పెట్టినాం, దోశ వచ్చింది. ఒక 10 minutes రెస్ట్ తీసుకొని ఇంకో మేము వెళ్ళే డెస్టినేషన్ కి ఇంకో 100 kilometers ఉంది. అయితే ఇంకో 1.5 hour లో రీచ్ అయిపోతాం. అయినా అంటే చాలా చీప్ లో దొరికింది, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత చీపో. అరే నీ అబ్బా యాక్చువల్ గా ఇది బాత్రూమ్ లో ఒక బడా కీడా ఉంది. 6 hours later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫల్టన్ లో ఉన్నాం. ఆల్రెడీ రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని రూమ్ లో జస్ట్ ఈవినింగ్ వాక్ అని బయటకు వచ్చాం బండి మీద. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది, సూపర్ ఉంది వెదర్ అయితే ఇక్కడ. సో వచ్చాము, ఏమో కొంచెం ఏదైనా ఇక్కడ లోకల్ లో ఫేమస్ ఫుడ్ ఏదైనా ట్రై చేద్దామని చూస్తున్నాం. సర్కిల్ చాలా బాగుంది వీళ్ళ ట్రెడిషన్ తో. ఐ లవ్ ఫల్టన్. టూ మచ్ రే, టూ మచ్. The next day. మార్నింగ్ ఫ్రెండ్, యాక్చువల్లీ ఆల్రెడీ ఈ రోజుకి ఇప్పటికైతే 500 kilometers క్రాస్ అయింది బండి. సో చైన్ కొంచెం సౌండ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మొత్తం డ్రై కూడా అయిపోయింది. సో అట్లానే మనము చైన్ లూబ్రికెంట్ చేస్తున్నాము. లూబ్రికెంట్ తీసుకున్న సేఫ్ సైడ్ లో లూబ్రికెంట్ చేస్తే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటది. మళ్ళీ ఇక్కడ నుంచి లోనావాలకి అంటే ఇంకొక 170 kilometers ఉంది. ఏంటిది మాకేంటిది అంటున్నా. మళ్ళీ ప్లస్ లోనావాల నుంచి మళ్ళీ హైదరాబాద్ కి ఇంకొక 600-700 kilometers అక్కడికి అవుతుంది. సో దానికంటే బెటర్ గా చేసుకుందామని ఇప్పుడైతే లూబ్రికెంట్ చేసుకుంటున్నాము. లూబ్రికెంట్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేసి ఈ ఫల్టన్ సిటీ నుంచి చెక్అవుట్ అయిపోతాం. ఈ రోజు అయితే నెక్స్ట్ లోనావాల లొకేషన్ లో మీకు చూపెడతాను. దిస్ ఈస్ ఆఫ్టర్ 500 kilometers తర్వాత
cruiser be like? Kuruma CVL. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పల్టాన్లో కంప్లీట్ చేసుకున్నాము. చేసుకొని ఇప్పుడైతే లోనావాలకి స్టార్ట్ అవ్వాలా మహాబలేశ్వర్ వెళ్ళాలా అర్థం అవ్వట్లేదు. ఏమైందిరా? మేము స్టార్టింగ్ నుంచి ఫిక్స్ అయింది అయితే లోనావాలా. ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్, ప్లానింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము డిసైడ్ అయిన ప్లేస్ వచ్చేసి ఇప్పుడు లోనావాలనే. ఇక్కడ నుంచి పల్టాన్ నుంచి అయితే లోనావాలా 174 కిలోమీటర్స్ ఉంది. ఒక 2.5 అవర్స్ జర్నీ పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే ఎందుకంటే నేను 8 అవర్స్ జర్నీ అయితే ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ అంటే అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడన్నా షాప్ తీసుకొని పూణే వరకు వెళ్ళి పూణేలో ఒక బ్రేక్ తీసుకొని పూణే నుంచి మళ్ళీ లోనావాలా వ్యూ పాయింట్ కి కొట్టేస్తాము. నార్మల్గా ఇక్కడైతే మహారాష్ట్రలో ఎక్స్పెక్ట్ చేసిన రెయిన్ అయితే లేదు. ఎలా ఉంటుందో అస్సలు ఐడియా లేదు. చాలా పిక్ చేసి వెళ్తున్నాము. అక్కడ చెట్లు కన్నా మేము రైడ్ లో ఎంజాయ్ చేసి ఎవ్రీ మూమెంట్ అయితే ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినాము. దానికోసం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఆల్రెడీ 500 కిలోమీటర్స్ జర్నీ ఆల్రెడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందైతే ఒకసారి హెయిర్ అయితే చెక్ చేపిస్తున్నాం బండిలో హెయిర్ చెక్ చేయించుకొని ఇప్పుడు డైరెక్ట్ పూణేనే, ఇంకా ఇక్కడ స్టాప్ అయితే తీసుకోము. పూణేకి వెళ్ళిపోతాం. హెయిర్ చెక్ చేయించుకుంటున్నాం. బండిలో అయితే హెయిర్ కొంచెం తక్కువైన ఫీలింగ్ వస్తుంది. సో ఎండ కూడా అంత ఎండ ఏం లేదు. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి నార్మల్ గానే ఉంది. లైక్ ఎలా అంటే వర్షం పడేలా ఉంది, కొంచెం ఎండ అలా 2 టైప్స్ తో ఉంది. కానీ బాగుంది వెదర్, ఎక్కువ ఎండ అయితే లేదు. రైడింగ్ కి అయితే పాసిబుల్ గానే ఉంది. Thank you for watching. This vlog was too long, so I divided it into 2 parts. Parts are coming soon. More adventure, more fun, and beautiful locations are waiting.